ఏం పుట్టింది వీళ్ళకు గట్ల తిరుగుతారు? ఏమోని నాకు కూడా అదే అర్థమైతలేదు. వాళ్ళేంది మనని గట్ల చూస్తారు? ఏమోనే కుప్ప తీసి పొరలకు దెయ్యం పట్టింది. ఏంది దయ్యం పట్టిందా? నువ్వు గట్లనకే నాకు భయం అవుతుంది. మీరు గంతగానమే భయపడ అవసరం లేదు, మాకేం దయ్యం పట్టలే. అవరా తిరుమల, అసలు మనం ఎందుకు తిరుగుతానవరా? ఈ కథ మంచిగానే ఉన్నది. నువ్వు ఒక్కనే తిరుగుతాను, నువ్వు తిరగానే నేను కూర్చుంటే మంచిగా ఉంటదా? అందుకే నేను కూడా తిరుగుతానా. ఆడింత మంద బుక్కుతాడు, నువ్వు బుక్కుతావారా? ఏందే గట్లా అంటావు? మరి లేకపోతే ఏంద్రా, ఆడు తిరుగుతాండ నువ్వు తిరుగుతానవా నాడు అంత చిన్న పొరవన్న లెక్క. ఏ ముచ్చట గంగలోని గాని మీరు రాత్రి ఎంత గంతగానం భయపడ్డారు? అబ్బో చెప్తాండి ఇక ధైర్యవంతుడు. మేమని ఇంత భయపడి ఉరికొచ్చినాం గానీ ఈ పిరికి పిత్తల గాడిదలు అయితే ఆన్నే కళ్ళు తిరిగి పడ్డారు. ఇంకా మనల్ని భయపడ్డారు ఏందే అని అడుగుతాడు. బుద్ధి మీరు చూసిర్రా? సూర్య కావచ్చు బిల్లా వేద్దాం అనుకున్నా. సరే అని శ్రీకాంత్ గారు ఎటువంటి కనబడ్డా? శ్రీకాంత్ కూడా కనిపిస్తలేడా? శ్రీకాంత్ గురించి మాకేం తెలుసురా? లక్ష్మి కనిపిస్తలేదని మేము ఎతుకుతున్నాం. అది రోజు పొద్దున మా ఇంటికి వచ్చేది, ఇవాళ రాలేదు. అందుకే దాన్ని ఎత్తుక్కుంటూ పోతున్నాం. వాళ్ళ ఇంటికాడ చూసిర్రానే? చూడలేదురా, వాళ్ళ ఇంటికే పోతాన్నాం. చూద్దాం పారి, అట్నే శ్రీకాంత్ ఇంటికి పోదాం మళ్ళా. ఏం కదమ్మా, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బుజ్జి ఏమో చూసి భయపడ్డది. ఈ టాబ్లెట్స్ టైంకి వేయించండి, సాయంత్రం నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సరే సరే. బుజ్జి కొంచెం అన్నం ఎత్తుకో తినిపిడ్డ. నాకేమద్దే ఇప్పుడు. అన్నం టైం అన్నం తినవు, ఏం తినవు, గోళీలు వేసుకోవు, ఏం పొలం ఉన్నావు ఏమో. పెదమా నీకేమైందిరా? గోడు పేరు వచ్చినట్టు ఉరికొస్తాను. ఏంది పెద్దమ్మా గంత మాట అంటివి? ఉన్నమాట కదా అన్నది, అయినా నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? చెల్లకు పిడిసి వచ్చిందటగా, చూసిపోదామని వచ్చిన. నీ నోట్ల పొక్కులు వాడువా. నోట్లేవో గాని షెడ్డుకి అయితే మా వాడిచినాయి పొక్కలు. నన్ను రాయించాలి గబ్బుగాడిది. ఏం మాట్లాడతానా? అయ్యో నేనేదో చెల్లకు పిడిసి వచ్చింది చూద్దామని వస్తే గట్లంటే ఏంది పెద్దమ్మా? మళ్ళా గట్లే పిడిసి వచ్చింది అంటాడు. ఎవర్రా నీకు చెప్పినోడు? నా బిడ్డకు జ్వరం వస్తుంది, ఏమో చూసి భయపడ్డదట. కొంపదీసి ఎవరిని చూసింది కావచ్చు. ఆ దిక్కుమాల పొలంలో తిరిగే కాంట తిరుగుతుంది. ఇప్పుడు జ్వరం వచ్చి మంచాల వంటివి ఏం తింటలేకపోతే కానీ తాగుతలేకపోతే. గట్ల బుద్ధి చెప్పేదమ్మా. నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన, ఆ పాతింప సామాన్ అమ్ముకునే బ్యాచ్ తో తిరిగే అంటే తిరుగుతుంది, చెప్తింటదా? అరే రాజుగా, నా దోస్తులు ఏమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తాన్నా. ఏందే మంచిగా ఉండదు? గాలి లేస్తాను ఆడ అన్నదాన్ని తప్పేమున్నది? గట్లనో మంచిగా ఉంది పెద్దమ్మా. అయితే కానీ ఒక 500 ఇవ్వ. అయిపోయి 500 ఎందుకు రా? ఎందుకంటది చెల్లెకి జ్వరం వచ్చింది, నా చెల్లెకి జ్వరం వచ్చింది అంటే పండ్లు పొలాలు తేవద్దా? అందుకే ఒక 500. ఎందుకురా నీకు ఇచ్చిన 500? మేము కొనుకొచ్చుకోరా? పండ్లు పొలాలు కొనుకొచ్చి పెడతారట వీడు. నువ్వు నాడు రాయించినాడు, దాని పేరు చెప్పుకొని కొనుక్కొని చెప్పు. ఇడు కొనుకొచ్చి పెడతాడట పండ్లు. ఆ పోరి అది 20 పొలాలు మటకు ఇంటికన్నా ఉండు. అమ్మా, నువ్వు నన్నేమన్నాను కానీ నా దోస్తులను ఏమన్నా చెప్తాన్నా. ఈ కోపానికే తప్పలేదు. మా దోస్తులను అంటే కోపం రాదు. అయ్యో లక్ష్మి, ఏమైంది? జ్వరం వచ్చిందే. అయ్యో, ఈ ఆడపులికి జ్వరం కూడా వస్తుందా? నువ్వు ఊకోవే. ఏమన్నా తిన్నావా మరి? ఏం తినలేదు, ఇంత ముందే డాక్టర్ వచ్చి చూసిపోయిండు. ఏమన్నాడు మరి? రెస్ట్ తీసుకుంటే తక్కువ అవుతుంది అని చెప్పిండు. అవునా? అదే మరి, అటు శ్రీకాంత్ కనిపిస్తలేడు, ఇటు నువ్వు కనిపించలే, అందుకే వచ్చినావు. ఏంది? శ్రీకాంత్ గారు కనబడతలేడా? పంపదీసానికి ఏమన్నా? ఊకోయే, దానికి ఏం కాదు గాని నువ్వు లేనిపోని భయాలు పెట్టుకొని ఈ వరకే పేషెంట్ అయినావు. ఇంకా భయం పెట్టుకున్నావు అనుకో ఏమన్నా అయితే ఇక ఘోర ఉంటది. నువ్వు సపడేకుండా. అట్లా కాదే, మనం అంటే అన్నం చురుకొచ్చినాం, మీరు ఆన్నే పడిపోతారు కదా, మీరెట్లా వచ్చిర్రు? ఏమోనే,
మేమైతే ఎట్లింటికి వచ్చినామో మాకే తెలియదు. తెల్లారేసరిగా తింటున్నాం. ఆ మర్రి చెట్టు కిందకి అద్దుర్రా అద్దురు అంటే నా మాట వినకుండా పోదాంపా అని ఎగురుతిరి. ఆడికి పోయొచ్చినాక నువ్వేమో మంచాల పడితే ఆడే ఉన్నడో పీకిండో కూడా తెలియదు. నేనే సచ్చిటోని బతికినరా అంటే నా మాట దేకపోతిరి. అసలు ఆ పొగేంది, ఆ గజ్జల సప్పుడేంది, ఆ అరుపులేంది, ఆ చెట్టు కింద ఏం జరుగుతుంది నాకైతే ఏం అర్థమైతలేదు. వాళ్ళ ఇంటికాడ చూసిరానే? చూడలేదురా, వాళ్ళ ఇంటికే పోతాను. చూద్దాం పారి అట్నే శ్రీకాంత్ మళ్ళా నాకు కూడా గదే అర్థం అవుతలేదే. నువ్వు ఫస్ట్ భయపడకు. అసలు శ్రీకాంత్ గారు ఎటు పోయిండు అన్నట్టే. ఏమోనే ఇప్పుడు ఆనింటికి పోతాన్నాం. నేను కూడా అత్త పారి. నువ్వు అద్దే, నిన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడేమో. అసలు నీకు జ్వరం కూడా ఇంకా బాగుంది. బుక్కడంత తిని సప్లైకి వండుకో, మేము పోయి చూసేద్దాం. మీరు ఓరి ఫస్ట్ నువ్వైతే పడుకోవే. తిని వండుకో. అరే అరే శ్రీకాంత్, భయపడకురా. మేము వచ్చినావురా, భయపడకు. నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టక నీకు దండం పెడతారా. భయపడకురా నువ్వు. పరి చెట్టు కాడికి ఏనందుకేనా ఇదంతా? నీకే పుట్టిందిరా, ఏడ్సత్తావు నీ మొక్కలో చెప్పు. ఇదంతా మర్రి చెట్టు కాడికి ఏనందుకే. తర్వాత వేరే గిట్ల అయ్యారంటే ఆ చెట్టు కాడికి ఫస్ట్ నేనే వేనా, ఎవరి చచ్చిపోతే కావచ్చు. ఏం కాదురా, భయపడకు. అరే ఏదవా, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకురా. శ్రీకాంత్, రాత్రి మీ అక్కంటే వచ్చినాక ఏం జరిగిందిరా? అంటే అది 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 ఏమైందో ఎప్పురా? మేమందరం ఉన్నాం కదా, భయపడకుంటే ఏం జరిగిందో ఎప్పురా జరా. రాత్రి ఏమైందంటే శ్రీకాంత్ గారు మనల్ని చంపడానికి తీసుకొచ్చున్నట్టున్నాడే.
ఆగో వాడిని వదిలేయి. ఎందుకు? నీకు అన్యాయం చేసిన గ్యాంగ్ లో వీడు కూడా ఉన్నాడు కదా. వాడు ఉన్నాడన్న ముచ్చట నాకు కూడా తెలుసు. వాడు మంచోడే, వాడిని వదిలేయి. ఇది జరిగింది. మనం ఎవరికి ఏ పాపం చేసినాం రా, మనని చంపాలని చూస్తారు. అరే మన అందరం చచ్చుడు ఖాయంరా. అసలు మంత్రగాడేవాడు ఆ దుప్పటి కప్పుకొని వచ్చినోడేవాడు. వాడే చంపబడేంది, సంపంగా మళ్ళా వాడే వచ్చి సంపకని చెప్పుడేంది. వాడెవడో నేను చూసుకుంటా. మీరు భయంతో ఉన్నారు, రెస్ట్ తీసుకోరు. వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళ సంగతి నేను చూసుకుంటా.